వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. థామస్ రెడ్డి టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఈ రోజు హుజరాబాద్ మిత్రులను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి అంశాల మీద కార్మికులంతా చాలా బాధాతత్వ హృదయంతో ఆవేదనతో ఉండడం జరుగుతూ ఉంది. యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మర్చిపోవడం జరిగింది. 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అమలు చేయలేదు. దాని ప్రకారంగా ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు 2021 పిఆర్సీని చేయాలి. అట్లాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి మొత్తం కూడా రావాల్సిన అమౌంట్లన్నీ ఇవ్వాలి. 2017 పిఆర్సీ పెద్ద మొత్తంలో రావాలి కార్మికులకి. రిటైర్డ్ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. యూనియన్లని ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం? మేము రాగానే ఇస్తామని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం ఏమైపోయింది? మరి నిన్నగాక మొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డిఏలు ఇచ్చి యూనియన్లు ప్రసాదించిండు. చాలా మంచి పరిణామం. కానీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఏం పాపం చేసిండు? ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సుల్లో 60 మంది 50 మంది కూర్చునే బస్సుల్లో 160 మంది 170 మంది 130 మంది కూర్చోవడం వల్ల కండక్టర్లకి డ్రైవర్లకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. బస్సులు పెంచాలని చెప్పినాం, ఇవాళ ఇబ్బందులు పోవాలి. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం టోటల్ గా లెక్క చేసి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెలకు 350 కోట్లు ఇస్తారన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం ఒకటే, ఏ ప్రభుత్వమైనా మాకు కోపం లేదు, ఏ ప్రభుత్వానికి అతీతం కాదు. అనుకున్న ప్రకారంగా కాంగ్రెస్ కి అండగా ఉన్నాం, ఓట్లేసినాం, గెలిపించినాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. మేము అవసరమా కాదా అనేది ఇవాళ ఈ ప్రభుత్వం తెలుసుకోండి. కాదు అంటే చెప్పండి, మా నిర్ణయం ఇంకో రకంగా ఉంటది. మొన్ననే ఎండి గారు మారిండు, ఇస్తా అన్న ఎండి గారు మారిపోవడం జరిగింది. కొత్తగా నాగిరెడ్డి గారు వచ్చేది వెల్కమ్ చెప్పినాం, వారికి కూడా టైం ఇస్తా ఉన్నాం. 1 మంత్ లోపల టోటల్ గా రివ్యూ చేసుకొని గౌరవ ఎండి గారు వెంటనే ఇవన్నీ కూడా మరి యుద్ధ ప్రాతిపదికన లెక్కలు చేయాలి. కొన్ని డిపోలలో రిటైర్డ్ అయిన అసలు పీకేసీలో లెక్కలు చేయలే, అకౌంటింగ్ పోలే, ఆడిట్ కాలే. ఎందుకు కాలే? స్పెషల్ డ్రైవ్ చేసి ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల, హుజరాబాద్ ఇట్లాంటి మంతరి డిపోలలో ఇంతవరకు ఎవరు కూడా 1 పైసా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేసి ఇవాళ ఫైల్ క్లియరెన్స్ డేగా ప్రకటించి రావాల్సినవన్నీ కూడా చేయండి. గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ 35 ఏళ్ల లోపలనే ఇచ్చిండు, 35 ఏళ్లు దాటితే వాళ్ళకి ఇవ్వలే. అంటే 2 వర్గాలుగా విభజించి ఏది తక్కువైతే అది ఇచ్చిండు. కానీ నిన్ననే ఒక సర్కులర్ ఇచ్చి మొత్తం కూడా ఇవ్వాలని ఇచ్చిండు. చాలా దాన్ని ఆహ్వానిస్తున్నాం. మరి 2019 నుంచి ఉన్న వాళ్ళ సంగతి ఏంది? 24 నుంచే కొత్త సర్కులర్ ఇచ్చిండు. కానీ 2019 నుంచి ఉన్న వాళ్ళకు కూడా టోటల్ గా గ్రాట్యుటీ మళ్ళా లెక్కలు చేసి ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీసీ తెలంగాణ మజూరీలుగా, రిటైర్డ్ అసోసియేషన్ సంఘాలుగా, ఆర్టీసీ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి త్వరలోనే ఇవన్నీ పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులు మీకు కావాలా వద్దా నిర్ణయం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఈ కరీంనగర్ నుంచే ఉద్యమం స్టార్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి గారికి, ఎండి గారికి ఆర్టీసీ ఉద్యోగులని ఇబ్బందులు పెట్టకుండా వెంటనే సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే మా తిరుగుబాటు వేరే రకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.